హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఒక కొత్త రెసిపీని మేము ముందుకు తీసుకొచ్చానమాట. ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రాసెస్ అర్థమవుతుంది. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే నేను టేస్ట్ చేశాకే చెప్తున్నాను. మరి వీడియోలోకి వెళ్ళి ఇప్పుడు చూసేద్దాం. 2 టమోటాలని ఉడికించుకొని తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ టమోటాలు ఉడికించుకొని ఇలా పైనుంచి తొక్కని తీసేసుకోవాలి. సో ఇలా తీసుకున్న ఈ 2 టమాటాలని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని టమాటో ప్యూరీని తీసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకొని టమాటో ప్యూరీ ఈ విధంగా తీసుకున్నాం కదా, ఎక్కడ పలుకుండకూడదు. ఇలా తీసుకున్న వాటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడైనా వేసుకోవచ్చు, పిండి కలిపాకైనా సరే వేసుకోవచ్చు. సో ఇప్పుడు గోధుమ పిండి తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని మనం చపాతీ ముద్ద ఎలా కలిపి పెట్టుకుంటామో ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో పిండి క్వాంటిటీ ఇంత అంతని కాదండి. మనం ఈ టమాటో ప్యూరీ వేసుకున్నాం కదా, ఇందులో మనం పిండి వేస్తూ ఉంటే కలుపుతూ ఉంటే చపాతీ ముద్దలా ఫామ్ అయ్యేంత వరకు కూడా పిండిని ఈ విధంగా వేస్తూనే ఉండాలి. సో ఇలా చపాతీ ముద్దలా కలిపి పెట్టుకున్న వాటిని దీనిపైన మూతన పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేద్దాం. ఈలోపు ఇంకోవైపు ఒక చిన్న ప్రాసెస్ ఉంది, అది చేసేద్దాం. ఇలాంటిది ఒక ప్లేట్ తీసేసుకొని 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి ఈ ప్లేట్లోకి. ఇంకో ఎగ్ని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. సో 2 ఎగ్గులు ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి. వేసుకుని పోరికతో చక్కగా దీన్ని మనం మిక్స్ చేసేసుకోవాలి. సో ఎల్లో వైట్ ఈ 2 కూడా చక్కగా కలిసే విధంగా ఇలా స్పూన్తో కానీ పోర్క్తో కానీ మిక్స్ చేసేసుకోండి. సో ఇలా చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేయాలి. సో కొంచెం థిక్గా అనిపిస్తే కొంచెం పాలు కానీ వాటర్ కానీ కొంచెం వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టేసి ముందుగా మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, వీటిని ఇంకోసారి బాగా నీట్ చేసుకోవాలి. చేత్తో చక్కగా కలిసే విధంగా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి చిన్న చిన్న పిండి ముద్దను తీసేసుకొని చపాతీలు చిన్న పిండి తీసుకొని ఎలా చపాతీ చేసేసుకుంటామో అదేవిధంగా ఈ విధంగా పిండి బాల్స్ని తీసుకోవాలి. ఇలా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో నుంచి ఒక బాల్ని తీసుకొని ఫ్లోర్ని నీట్గా క్లీన్ చేసేసుకొని పొడి పిండిని వేసుకోవాలి. పొడి పిండిని వేసుకొని మనం చపాతీ ఎలా చేస్తామో అదే విధంగా మనం చపాతీ కర్రతో చపాతీలాగా మొత్తం కూడా ఒత్తుకొని పెట్టుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చేసేసుకోండి. ప్రాసెస్ అంతా చాలా ఈజీ అన్నమాట. అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూసే వాళ్ళు ఎక్కువ, సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అలాగే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఈ విధంగా చపాతీని పలుచగా ఒత్తుకున్నాను. ఫస్ట్ వీడియో క్లిప్ ఇక్కడ మిస్ అయ్యింది, కట్ చేయడం నేను వీడియో తీయలేదు. సో ఇప్పుడు చూపిస్తున్నాను. చిన్న మధ్యలో చిన్న గ్యాప్ ఉంచుకొని అటు సైడ్ ఇటు సైడు ఈ విధంగా కొంచెం కట్ చేసేసుకోవాలి. సైడ్స్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఆయిల్ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి చేతితో. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైనుంచి కొంచెం పొడిపిండిని వేసుకోవాలి. పొడిపిండిని వేసుకొని ఇలా నేను వీడియో క్లిప్లో ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో అదే విధంగా ఫోల్డ్ చేసుకోండి. సైడ్స్ వాటిని ఇటు అటు ఇలా పాకెట్లా చిన్న బాక్స్ లాగా వస్తుందన్నమాట ఇది. సో ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ వాటిని తీసుకొని మిడిల్లోకి తెచ్చేసుకోండి. మళ్ళీ ఇటు సైడ్ నుంచి తీసుకొని మిడిల్లోకి పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టుకొని ఇంకా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి క్లోజ్ చేసేసేయాలి. బాక్స్లా వచ్చింది కదా. సో చాలా బాగుంటుంది, పొరలు పొరలుగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటిని లైట్గా పైనుంచి ప్రెస్ చేస్తూ ఇలా ఈ విధంగా రోల్ చేయాలి. ఇలా మొత్తం కూడా మరి ఎక్కువ పలుచగా చేసేయొద్దు. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ సైజు ఇంత సైజు ఉంటే సరిపోతుంది. సో ఇలా రోల్ చేసుకున్నాం కదా వీటిని కూడా. ఇప్పుడు అన్నింటినీ కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలానే ప్రిపేర్ చేసుకొని అన్నీ ఒకసారి చేసి పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఒక్కొక్కటి చేసి కాల్చుకొని తీసుకోవచ్చు. సో నేనైతే అన్నీ ఇక్కడ ప్రిపేర్ చేసేసుకొని పక్కన
పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ముందుగా ఇలా చపాతీని రెడీ చేసి పెట్టుకున్నాం కదా పరోటా టైప్లో. ఇప్పుడు వీటిని ఎగ్ మిశ్రమాన్ని ముందుగానే మనం కలిపి పక్కన పెట్టాం కదా, అందులోకి మనం డిప్ చేసుకోవాలి. ఇలా పరోటాని ఈ విధంగా డిప్ చేసేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకవైపు కాలాక రెండో వైపుకి టర్న్ చేయాలి. ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టర్న్ చేసేసుకోండి. ఇలా రెండు వైపులు కూడా ఒకవైపు అయ్యాక ఇంకో వైపు బాగా అయ్యాక ఇంకో వైపు ఇలా టర్న్ చేస్తూ ఉండాలన్నమాట. చూసారా పాకెట్స్లా చాలా చక్కగా పొంగుతూ వచ్చాయి కదా, బెలూన్లా పొంగాయి, ఎంత బాగా వచ్చాయో. అన్నీ కూడా ఇదే విధంగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి. బెలూన్లా ఎంత చక్కగా పొంగిందో చూడండి. ఇప్పుడు అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవటమే. సో పొరలుగా చాలా టేస్టీగా కొత్తగా అనిపించింది అనమాట. మీ అందరూ కూడా తప్పకుండా ఇది ట్రై చేయవలసిన రెసిపీ. ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో టేస్టీ వెరైటీ డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. అలా చేయటం వల్ల ఎప్పుడు నేను వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా మీకే వస్తుందన్నమాట. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.